హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్స్ పైన సుప్రీంకోర్టు అయితే ఒక హిస్టారికల్ జడ్జ్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో, ఈ ఎలక్టోరల్ బాండ్స్ని బ్యాన్ చేసింది. అసలు దీనివల్ల నష్టాలేంటి, ఎలక్టోరల్ బాండ్స్ వలన లాభాలేంటి, సుప్రీంకోర్టు దీన్ని బ్యాన్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? సో, ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ టీకే శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, నమస్కారం సార్. సార్, మీ ఒపీనియన్ ఏంటి? మరి ఎలక్టోరల్ బాండ్స్ పై బ్యాన్ చేయడం జరిగింది, అసలు దీనివల్ల నష్టాలు ఏంటి సార్? ఎలక్టరల్ బాండ్ అంటే ఏమిటంటే, ఎవరైనా కాంట్రిబ్యూటర్ అంటే ఒక బిజినెస్ హౌస్ కానీ లేకపోతే పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నవాళ్ళు పొలిటికల్ పార్టీకి డబ్బులు ఇవ్వచ్చు. బ్యాంక్లో బాండ్స్ ఉంటాయి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల బాండ్స్. ఆ బాండ్స్ లోపల ఏంటంటే ఇప్పుడు షేర్స్ లాగా ఆ బాండ్స్ని కొనుక్కొని పలానా పొలిటికల్ పార్టీకి మేము ఇస్తున్నాము అని కొనుక్కుంటారు. ఎవరు కొనుక్కుంటారు ఆ బాండ్స్? అంతే 20,000 కింద ఉన్న దానికి కోర్ట్స్ ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు. అంటే పొలిటికల్ పార్టీస్ కూడా డబ్బు కావాలి కదా. ఎలక్షన్స్ అంటే అరౌండ్ 600 to 500 crores ఖర్చు అవుతుందంట. అంటే మనం చెప్పట్లేదు, పీపుల్ ఆర్ సెయింగ్ దట్ ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇన్ని కోట్లు కావాలి, మేము ఎక్కడికి వెళ్ళి తేవాలి. కాబట్టి ఈజీగా ప్రభుత్వ ల్యాండ్స్ ఇట్లాంటివన్నీ కూడా అదొక భాగం. అది ఎమ్మెల్యే అయినాక యాక్టివిటీ. సో అసలు పొలిటికల్ పార్టీ రన్ కావాలంటే ఎలక్షన్ కమిషన్ ఏం పెట్టింది? కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది ఆన్ పబ్లిక్ ఫండింగ్. మరి ఆ ఫండింగ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సో ఏదన్నా డీల్స్ చేసినప్పుడు రావాలి, లేకపోతే హానెస్ట్గా రావాలి. కాబట్టి మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎలక్టరల్ బాండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఎంతన డబ్బులు ఇవ్వచ్చు అనేది క్వశ్చన్. డెమోక్రటిక్ రిఫార్మ్ అనే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్. డెమోక్రసీ ఏంటంటే ప్రజాతంత్రం. ప్రజాతంత్రం లోపల పీపుల్ అంటే ప్రజలు దాంట్లో భాగస్వామ్యం కావాలి. సో మనం ఎవరిని ఎన్నుకుంటున్నాము ఏంటి అనేది ఇంతకుముందు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? యూ హ్యావ్ రైట్ టు నో. మనం ఎన్నుకునేది నేర చరిత్ర ఉన్నోళ్ళ కాదా అన్నట్టు ఒక స్టెప్ వీళ్ళు ముందరికి వెళ్ళారు. వెళ్ళేసి అసలు మాకు ఫండింగ్ ఎక్కడ వస్తుందో మేము చెప్పనక్కర్లేదు, కంట్రిబ్యూటర్ ఇచ్చింది మేము తీసుకుంటాము, బ్యాంక్కి మాకు. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కంట్రిబ్యూటర్ పేరు డిస్క్లోజ్ చేయకూడదు మనం, ఎందుకంటే అతను సీక్రెసీలో మెయింటైన్ అవ్వాలి. మీకేం రైట్ టు ఇన్ఫర్మేషన్ కావాలి, ఓటర్కి ఏం సంబంధం అనేది యూనియన్ గవర్నమెంట్ స్టాండ్స్, దాంట్లో ఉన్న అదర్ పీపుల్ అందరూ కూడా స్టాండ్స్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఏం చేశారంటే, ఇన్ వ్యూ ఆఫ్ సెక్షన్ 29 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఎలక్షన్ కమిషను ఫండ్స్ని రెగ్యులేట్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇక్కడ ఏమొచ్చిందంటే, ఒక కంట్రిబ్యూటర్కి రైట్ ఆఫ్ నాన్ డిస్క్లోజర్ ఉంది, ఓటర్కి ఏమంటే ఎవరైతే ఎలక్షన్లో ఓటు వేసేవాడు, ఓటు వేర్కి ఈ పొలిటికల్ పార్టీకి ఎక్కడికి వెళ్ళి డబ్బు వచ్చిందని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్ టు నో. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద సుప్రీంకోర్టు ఏమందంటే, ప్రజాస్వామ్యంలో ఉండవలసింది ఓటర్ యొక్క హక్కు. ఓటర్కి తెలియాలి ఎవరికి ఏమి వాళ్ళకి వచ్చేది లీగల్ మనీయా, ఇల్లీగల్ మనీయా, ఏ కంపెనీ వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఎందుకు తెలియాలి. ఆ కంపెనీ సపోజ్ ఒక 100 కోట్లు ఒక పార్టీకి ఇచ్చారనుకోండి, నెక్స్ట్ బడ్జెట్లో టోటల్ ట్యాక్సెప్షన్స్ను ల్యాండ్స్ ఇవ్వడము ఇవన్నీ ఉంటాయి కదా. మనం చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాము, చాలా స్కీమ్స్ ప్రజల గురించే, అసలు రాత్రి పగలు నిద్రపట్టలేదు అని చాలా వర్క్ చేస్తుంటారు పాలిటీషియన్స్. కానీ అక్కడ యాక్చువల్గా ఎవరైతే ఫండింగ్ ఇచ్చినారో, ఫండింగ్ ఉన్న దిక్కే టింటింగ్ ఉంటుంది కదా. కాబట్టి ఆ ఓటరు నేను ఓటు వేయవచ్చా ఈ పార్టీకి లేదు అనే డైమెన్షన్ తెలుసుకోవాలంటే, ఆ యొక్క నాన్ డిస్క్లోజర్ అంటే మేము చెప్పనక్కర్లేదు అని బ్యాంక్ కానీ యూనియన్ ఆఫ్ ఇండియా తీసుకున్న స్టాన్స్ చెల్లదు అని డెసిషన్ ఇస్తూ, ఇది ప్రజాస్వామ్యాన్ని అప్హోల్డ్ చేయాలి అంటే ఓటర్కి రైట్ టు నో ఏ పార్టీకి ఎక్కడెక్కడికి వెళ్ళి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఆ లిస్ట్ కూడా చెప్పారు. బీజేపీ వారికి దగ్గర నియర్లీ 6,000 crores ఉంది. 6,000 crores ఇప్పుడున్న ఎకానమిక్ సిచ్యువేషన్లో 500 కోట్లు పర్ కాన్స్టిట్యున్సీ అంటే ఇంటూ 10 అంటే 10 కాన్స్టిట్యున్సీల డబ్బు కూడా లేదు. మిగతా పార్టీస్కి అందరికి కూడా 500 crores, 600 crores, 1,000 crores ఉంది. సో అది బయటకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం టైం ఇచ్చారు, మార్చి వరకు అసలు ఎవరు ఆ డబ్బు ఇచ్చినారు,
దాంట్లో ఎవరిచ్చారు? 99% చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీస్ తప్పించి ఎవరు ఇచ్చి ఉండరు. వాళ్ళెవరు? సో గవర్నమెంట్ ఎవరి దిక్కు ఉందనేది బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఫారినర్ కొన్నాడు అనుకోండి, లేకపోతే ఒక ఐఎస్ఐ ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరో ఒకరు కొన్నారనుకోండి, వైటే కదా. ఇప్పుడు మనము ఒక 10 రూపీస్ చేయాలన్నా పేటిఎం కరో అని వస్తుంది. మన ఆ కట్టిన డబ్బు ఒక పర్సంటేజ్లో తీసినా వేసినా వెళ్ళిపోతుంది. మన బడ్జెట్లో ఈసారి చూస్తే ఏమో 50,000 కంటే ఏదో అకౌంట్ ఉండకూడదు, ఇంట్లో ఎటువంటి డబ్బు ఉండకూడదు అని ఇన్ని రెస్ట్రిక్షన్స్ సామాన్య ప్రజలకు ఉంది. కానీ పొలిటికల్ పార్టీస్కి పొలిటీషియన్స్ ఆర్ క్లాస్ కట్ అబౌవ్ ది రెస్ట్. వాళ్ళకి ఏం రెస్ట్రిక్షన్స్ అప్లై కావు. అయితే సుప్రీంకోర్టు ఏమందంటే అవన్నీ కుదరదు బాబు, అసలు నీకు ఎక్కడికి వెళ్ళి డబ్బు వస్తుంది చెప్పుకోవాలి. సో ఆ విధంగా చూస్తే 5 జడ్జెస్ హెడెడ్ బై జస్టిస్ చంద్రచూడ్, ఇంకా అదర్ జడ్జెస్ గవాయ్, పర్దివాలా, వీళ్ళందరూ కలిసి చాలా బ్యూటిఫుల్గా జడ్జిమెంట్ని రాయడం జరిగింది. ఇది చరిత్ర పుటల లోపల మిగిలిపోతుంది. మేము క్లీన్స్ చేసేస్తాం, కరప్షన్ తీసేస్తాం అంటారు. అసలు స్కీమ్స్ అంటే మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంటే స్కామ్సా, స్కామ్ అనే పదం దగ్గరకు వస్తుంది. అదేంటి? ఆఫ్టర్ గవర్నెన్స్. దానికి కూడా ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది. ఒక ఆల్ ఇండియా లెవెల్ అసోసియేషన్ ఒకటి ఫ్లోట్ చేయమంది. ఫ్లోట్ చేసేసి ఏం చెప్తుంది సుప్రీంకోర్టు? ఈ డబ్బు ఆ స్కీము చేసే ముందర ఆ పర్మిషన్ ఆఫ్ దట్ అసోసియేషన్ తీసుకోమంటుంది. ఎందుకంటే ఎవరికి ఏ మూడు వస్తుందో ఆ మూడుతోని డబ్బులు మేము ఇచ్చేస్తామంటున్నారు. ఇవ్వచ్చు, ఇవ్వకూడదని కాదు. కానీ మళ్ళీ అదే జనాలు ఒక వర్గం ఏమంటుంది, ఈ డబ్బులు ఇచ్చేసి ఎవరు పనికిరావట్లేదు, అసలు అగ్రికల్చరల్ యాక్టివిటీ అంతా దెబ్బతినిపోతుంది. పాలిటీషియన్స్కి ఎందుకు అది? మనకు ఓటు వస్తుందా లేదా, ఎవడో ఒకటి డబ్బు కడుతున్నాడా లేదా, డైరెక్ట్ ట్యాక్స్ అన్నా కట్టచ్చు, ఇండైరెక్ట్ కట్టచ్చు. కాబట్టి ఇట్లా మనం అలవాటు చేద్దాం. మన గవర్నమెంట్ వరకు ఉన్నదో పోయింది, తర్వాత వేరేడు వచ్చి ఎట్లా హ్యాండిల్ చేయలేడు కదా, అలా నడిచిపోతూ ఉంటుంది. మనం ప్రజలకి సేవ చేసినామన్న మంచి పేరు వాళ్ళకు ఉంటుంది. ప్రజలందరూ కూడా ఫ్రీగా వచ్చిన వీటితోని చక్కగా పెరిగిపోతుంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలకు కూడా అదే అలవాటు చేసుకుంటారు. దానివల్ల దేశభక్తి, పార్టీ మీద భక్తి, దేశం కంటే కూడా ఏ పార్టీ అలా డోల్స్ ఇస్తుందో అది అలా చక్కగా రిసీవ్ చేసుకుంటూ అసలు ఈ ప్రభుత్వము, ఈ నాయకత్వం తప్పించి మనకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. భగవంతుడే వేస్ట్, భగవంతుడు కూడా లేడు. ఈ నాయకుడు మన గురించి మనకు వచ్చాడు, మనకింత అన్నం పెడుతున్నాడు, ఎవరైనా పెట్టారా? ఎలక్షన్ ముందర మనకి ఇన్ని డబ్బులు ఇస్తున్నారు, ఎవరైనా ఇచ్చారా? కొన్ని చోట్ల అయితే కాన్స్టిట్యున్సీ లోపల కొందరు ఆల్మోస్ట్ 3 to 4 days ఎలక్షన్స్ ముందర నిద్రే పోరు. అంత చక్కగా వారికి ఏదో బిర్యానీ, తర్వాత డబ్బులు చేసి అసలు వాళ్ళని అందరూ ఇట్లా చేతులేసేసి మాట్లాడి ఎక్కడ లేని ప్రేమ, అసలు ఆ ప్రేమకు ఉబ్బి తబ్బిపోయి ఓటరు అసలు ఇంకా అది ఆ రేంజ్. వాళ్ళకి ఎట్లా తెలియదు. ఇంకా మిడిల్ క్లాస్ వాడు ఎట్లా ఓటేయడు, ఇట్స్ బోరింగ్, ఇట్స్ స్కార్చింగ్ సన్, మేమేంటి ఓటేయడం, ఇట్స్ బిలో డిగ్నిటీ. కానీ కొంచెం గొప్ప హై క్లాస్ ఉన్నోళ్ళు మాత్రం వాళ్ళు ఓటేసి పేపర్లో మాత్రం వాళ్ళ పేరు పడతారు. బెనిఫిట్ కూడా ఒక పలానా వాళ్ళు వేశారు, వెరీ బిగ్ షాట్స్ వాళ్ళు వచ్చి ఓటేసారు అంటారు. సో ఎవరికి ఇటు పూర్ సెక్షన్స్కి వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళ స్కీమ్లు వాళ్ళకి వచ్చేస్తున్నాయి చక్కగా. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ గురించే ఉన్నారు, తప్పు లేదు. కానీ సెన్సబుల్. హైయర్ క్లాస్ వాళ్ళకి ఇట్లా పొలిటికల్ కంట్రిబ్యూషన్ ఇచ్చేస్తారు. వాళ్ళు 100 కోట్లు ఇస్తారు, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ వేస్తారు, హ్యాపీ కదా. సో వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది. మధ్యలో పని పాటు లేకుండా పొద్దున్న లేచిందే ఇంజనీరింగ్లు, డాక్టర్లు చేసి చదివిపించి, చదువు వల్లనే మనకి ఒక జీవితం మారుతుంది, చదువుకో నాన్న, చదువుకో తల్లి, పొద్దున కష్టపడాలి అని నేర్పించిన పిల్లలందరూ వాళ్ళ జనరేషన్స్ అందరూ కూడా ఇటు అటు రాత్రి పగలు కష్టపడి ట్యాక్సులు కట్టుకుంటా, నిద్ర లేకుండా, తిండి లేకుండా వాళ్ళు గ్రో అవుతూ ఉంటే మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి తీసేసి మాకు కాస్ట్ కట్టింగ్ అంటాడు కంపెనీ. వానికి ఏంటంటే కంపెనీలు వస్తాయి,
ఇంజినీరింగ్ కాలేజీలోకి వెళ్ళి అప్పటికప్పుడే ఉన్నవాడికి ₹1,00,000 ఫీ ఇచ్చేది ఉందనుకోండి, మేము వీఆర్ గివింగ్ జాబ్ అని చెప్పి 25,000కి నలుగురిని తీసుకొని డైరెక్ట్గా ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి మా బాబుకు ఉద్యోగం వచ్చింది, ఈ తల్లిదండ్రులకు సాటిస్ఫాక్షన్ కావాలా, తర్వాత ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఆడికి 10,000 5,000 వస్తుంది. ఇది జరుగుతున్న విషయాలు. ఎందుకంటే ఆ సీన్ని సుప్రీంకోర్టు అలా చెప్పినా చెప్పకపోయినా దీని ఒక ఇంపాక్ట్ ఏ డబ్బైనా కూడా ప్రజలకు తెలియాలి. ప్రజలకి నాకు ఏమవుతుందో తెలియాలి అంటారు చూడు, ఏదో బ్రహ్మానందం గారు అట్లా ప్రజలకు కూడా కామెడీ మాకు తెలియాలి. తెలిసి చేసేది ఏం లేదు, తెలిసినా కూడా పాపం ఒకరోజు తెలుసుకుంటారు, సెన్సేషన్ చూసుకుంటారు, ఆహా అనుకొని బిజీగా వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బతుకు తెరువు బాధలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తెలియాలి. తెలిసింది, సుప్రీంకోర్టు ఆ బాధ్యత తీసుకొని చెప్పింది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ జడ్జిమెంట్ విచ్ విల్ ఓపెన్ అప్. అసలు పబ్లిక్ మనీ ఏమవుతుంది, పబ్లిక్ మనీ ఎక్కడ పోతుంది, ఎవరెవరు గేమ్స్ ఆడుతున్నారు బిహైండ్ ది స్క్రీన్. చాలా సొఫిస్టికేటెడ్ వైట్ కాలర్ యాక్టివిటీ, చాలా చక్కగా అసలు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ అసలు వింత వింత పోకడలతో ఆ క్రీమ్ ఆఫ్ ది సొసైటీ ఎలా చేస్తుంది అనేది ఒక ఎక్స్పోజర్ వస్తుంది. చెప్పాల్సిందే. ఎస్బీఐ కూడా పాపము మేము చెప్పము మా కస్టమర్లు అందరూ మాకు వాల్యుబుల్ కస్టమర్స్ అంటున్నారు. ఎందుకంటే డబ్బులు కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారు కదా. ఈ కస్టమర్లకి కట్టిన బ్యాంకర్స్ కట్టేవాళ్ళు వాళ్ళందరూ కస్టమర్లు కాదు, ఆన్లైన్లో పే చేసుకోవాలి మనం. కాబట్టి ఇలా చేస్తూ ప్రజాధనం ఏమవుతుంది ఏం సంగతి అనేది కంటెక్స్ట్ లోపల ఇది గొప్ప జడ్జిమెంట్.